హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం కట్టు చేపల పులుసు చూసేద్దాం. ప్రిపేర్ అయ్యాక ఇలా ఉందండి. మనం ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాం. ముందు 3 కట్టు చేపలు తీసుకున్నాము. ఇవైతే పెద్దవైతే కవ్వంగ్ అంటారంట. అవి చాలా కాస్ట్లీ మాట. ఇవైతే కట్టు చేపలు. ఒక ఫిష్ 3 ముక్కలు అయిందన్నమాట. తల, తోక, నడుము ముక్క అయింది. ఇలా ముందుగానే వాష్ చేసి క్లీన్ చేసేసుకుని ఉప్పు కారం వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చిని ఆనియన్స్ ఏంటంటే మిక్సీలో వేసుకుంటే గుజ్జుగా పులుసు బాగుంటుంది. అందుకే మేము మిక్సీలో అయితే వేసాము. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ స్పెషల్ ఐటమ్ అండి ఆ రోజు మాకు. సో రెడీ అయ్యింది. తర్వాత సాల్ట్ వేశారు, ఒక 2 స్పూన్స్ వేశారు. తర్వాత పసుపు. ఈ పసుపు అది వేసిన తర్వాత కలిపి పెడతారన్నమాట. ఒకసారి తిప్పేసుకున్నామంటే బాగా పడుతుంది పసుపు ఉప్పు అవన్నీ. తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఉప్పు కారం వేసి ముక్కలు, అవి ఇందులో వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా ఇలా ఫ్రై ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిషెస్ని అయితే వేసేసుకుందాం. కట్టు చేపల్ని వేసాం. చూడండి జాగ్రత్తగా వేస్తున్నారు వన్ బై వన్. ఇవి బీసిపోతాయండి, ఎంత అలాగే ఏం ఊడిపోవు. ఇవి చాలా బాగున్నాయి. ఒకే ముళ్ళు ఉంది, చాలా ఈజీగా తినేయచ్చు పిల్లలు. చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పాలి పిల్లలకి తినడం. సో అలవాటు అవుతాయి. ఇవి హెల్త్కి కూడా మంచిది కట్టు చేపలు చిన్ని. సో అల్లం పేస్ట్, గరం మసాలా వేశారు. ఇవి ఇలా అయిన తర్వాత ముందుగా మా పిన్ని పులుసు అయితే రెడీ చేసి పెట్టారు. ఆ పులుసు ఇంకా ఇది ఇలా అంతా పట్టిన తర్వాత పులుసు అయితే వేసారన్నమాట. చింతపండు పులుసు వేశారు. చెయ్యి అడ్డు పెట్టి వేసుకుంటే నలకలు ఏమన్నా ఉంటే పడవు. సో తర్వాత కారం యాడ్ చేశారు. ఇందాక కొంచెం వేశారు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు అన్నమాట. మనకి సాల్ట్ అది సరిపోతే మనం తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుసు కదా త్వరగా కలిసిపోతుంది. సో తక్కువ వేసుకుంటేనే మంచిది, ముందుగా ఎక్కువ వేసుకోకండి. సో ఇలా తిప్పేసాక మనం కొత్తిమీర ఉంటే మంచిగా యూస్ చేసుకోవాలండి. దీనికి కొత్తిమీరే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసి కాసేపు మూత పెట్టేయడమే. తర్వాత నేనైతే మీకు ఎలా ఉందో ఏంటో తింటాను. చూడండి ప్రిపేర్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కావండి. ఇదిగోండి నేనైతే తింటున్నాను. ముళ్ళులు అస్సలు లేవండి, చాలా బాగుంది ఫిష్ అయితే. మీరు కూడా తినచ్చు, మీ పిల్లలకి ఈజీగా తినేస్తారు. మొత్తం అంతా చేప అంతా ఒలిసి చూపిద్దాం అనుకున్నాను, కానీ కవర్ చేయడానికి టైం లేదండి అక్కడ. సో కొంచెమైనా చూపించగలిగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.